మీకు కొన్ని పదాలు అయితే ఈ గడిలో ఇచ్చాం కదా, నేను ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు సమాధానంగా ఉన్న పదం యొక్క గడిలోకి మీరు రావాలి. సరే, ఆడుకుందామా మరి? సరళాక్షర పదం ఉన్న గడి. సరళాక్షర పదం ఉన్న గడి. పడవ, నటన, తబలా, ఏంటన్నా? మడమ, పనస, ఏంటమ్మా? నలక, పంట, సరళ. ద్విత్వాక్షర పదాలు ఉన్న గడి. ద్విత్వాక్షర పదాలు ఉన్న గడి. చెట్టు, సబ్బు, ముగ్గు, దగ్గు, ఉడ్డానం, లడ్డు, గన్నేరు, మజ్జిగ. సంయుక్తాక్షర పదాలు ఉన్న గడులు. సంయుక్తాక్షర పదాలు ఏంటమ్మా? ఎక్కడ నిల్చున్నావు? కీర్తి, చక్రం, అర్చన, ఇష్టం, ఖర్చు, ఖర్చు, పుస్తకం, ధాన్యం, రాత్రి, పాద్యమి. అయిపోయి ఏ పదంలో అయితే కా ఉంటుందో ఆ పదంలో వెళ్ళి నిల్చోవాలి. కా ఉన్న పదంలో నిల్చోవాలి. ఎలా ఉన్నా పర్వాలేదు, కా ఉండాలి. మీరు నిల్చున్న పదంలో కా ఉండాలి. చెప్పమ్మా. కిటికీ, అక్క, మేక, చక్రం, నడక, గాజ. మా అక్షరం ఉన్న గడి. మా అక్షరం ఉన్న గడి. ముగ్గు, నువ్వమ్మా. ముఖము, మేక, జామ, మడమ, మజ్జిగ, మజ్జిగ. దొరకలేదా నీకు? తినే పదార్థాలు. తినే పదార్థాలు. వెరీ గుడ్. జామ. నీకు దొరకలేదా? అయితే సైడ్కి వెళ్ళిపోవాలి. నీకేం దొరికింది నాన్న? కాజా, లడ్డు. నువ్వమ్మా. అరటి, జున్ను, అప్పడం, పనస. దీర్ఘంతో ఉన్న పదాలు. దీర్ఘం. జామ, పాద్యమి, రాత్రి, పడ్డానం, కాయ. పండ్లు పేర్లు. పండ్లు పేర్లు. పండ్లు పేర్లు ఏంటమ్మా? చెప్పండి. అరటి, పనస, జామ. దొరకలేదు ఎవరికి? వాళ్ళు అవుట్ అయినట్టు. పాలుకు సంబంధించిన పదాలు. పాలుతో వచ్చే పదార్థం ఏంటమ్మా? మజ్జిగ. నువ్వేం నిల్చున్నావు? జున్ను. నీకు దొరకలేదు. పగలుకి వ్యతిరేకం ఏంటది? రాత్రి. ఎవరు ఫస్ట్ వచ్చారు?